ఎక్కువ రోజులు కౌలు తీసుకుంటారు, కొంతమంది తక్కువ రోజులు కౌలు తీసుకుంటారు, కౌలు వదిలేస్తారు, మళ్ళీ వస్తారు కూడా కౌలుకు. ఇది రాజకీయాల్లో సహజం కదా. రైట్ సార్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయి కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ సార్. కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఈ మూడు పార్టీలు ఒకటే, ఆ మూడు పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది ఆ పార్టీ కాదు, మజ్లిస్ నిర్ణయించింది అనేది కిషన్ రెడ్డి ఆరోపణ సార్. సో ఏ పార్టీలు ఒక్కటో అర్థం కాక తెలంగాణ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏ పార్టీలు ఒకటి సార్, ఏంటి గోల? గోలకు కారణం ఏంటంటే మన జామెట్రీ చిన్నప్పుడు రేఖాగణితంలో చదువుకున్నాం. ద సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. వాస్తవంగా పాలిటిక్స్ మ్యాథమెటిక్స్ కాదు, పాలిటిక్స్ కెమిస్ట్రీ. సో రెండు పార్టీలు కలిస్తే అది ఆల్వేస్ మూడో పార్టీ కన్నా ఎక్కువ ఉంటుంది అని. కానీ అది అన్ని సందర్భాలు నిజం కాదు. నేను ఎక్కువసార్లు ఉదాహరణ చెప్తాను. లింగోజీ కూడా అది జిహెచ్ఎంసీలో బై ఎలక్షన్, అక్కడ బీజేపీ నాయకులు వెళ్ళి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావే ఆ టీం డెలిగేషన్ నాయకత్వం వహించాడు. అప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్, తనకు తెలియకుండా జరిగిందని కూడా అప్పుడు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన వెళ్ళి ప్రగతి భవన్లో కేటీఆర్ని కలిసి, పేరాల శేఖర్ రావుతో కూడా కలిసి మీరు పోటీ పెట్టకండి అని అడిగితే బీఆర్ఎస్ పోటీ పెట్టలే. బీజేపీ సిట్టింగ్ సీట్లో బై ఎలక్షన్ జరిగితే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ గెలిచింది అక్కడ. అందువల్ల రాజకీయాల్లో జామెట్రీ ఉండదు, కానీ ఉండే అవకాశం ఉంది కనుక ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో మనం గమనిస్తే 2023 ఎలక్షన్స్ తీసుకున్నారు. 2023 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ తీసుకోండి, 37% బీఆర్ఎస్ ఓటు వచ్చింది, 40% కాంగ్రెస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిపారనుకోండి 51%, 51% కాంగ్రెస్కు 40%, క్లియర్ 10% లీడ్. కొంత ఓట్ ట్రాన్స్ఫర్ అటు ఇటు కాకపోయినా కూడా స్టిల్ ఇట్ ఇస్ ఎ సబ్స్టాన్షియల్ మెజారిటీ. అలాగే మీకు లోక్సభ ఎలక్షన్ తీసుకోండి, కాంగ్రెస్ 40%, బీఆర్ఎస్ 17%, బీజేపీ 35%. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది చూడండి, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ 52%. అంటే అర్థమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కన్నా కనీసం 10% అబోవ్ ఓటింగ్ ఉంటుంది. అది ఆందోళన. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి, కావాలంటే మీరు నవంబర్ 14 రోజు మనం మాట్లాడుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కనుక సమఉజ్జీలుగా పోటీ పడితే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది. ఇందులో ఏదన్నా ఒక పార్టీ చతికిల పడితే కాంగ్రెస్కు సవాల్గా మారుతుంది. ఇది ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ మనకు క్లియర్గా మన కళ్ళ ముందు ఉంది. అందుకే రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కామెంటు, కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని కామెంటు, ఈ కామెంట్లన్నీ రావటానికి కారణమని. ఎందుకంటే ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి ఛాలెంజ్ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి జూబ్లీతో కలిసే అవకాశమే లేదు కదా. ఎందుకంటే ప్రధాన పోటీ నాకున్న అంచనా ప్రకారం, నేను చూసిన వివిధ సర్వేల ప్రకారం ఇవాళకి ఇంకా ఎన్నికలు దూరం ఉన్నాయి. రాజకీయాల్లో ఇప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేము. ఆ క్రికెట్ లాగా రాజకీయాలు చివరి బంతి ఆడేదాకా మ్యాచ్ చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ టుడే చూస్తే క్లియర్గా ఇట్ ఇస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్. రాసి పెట్టుకోండి, నవంబర్ 14 ఎవరు గెలవగలుగుతారో చెప్పగలను. నేను నవంబర్ 11 రోజు చెప్తాను ఎగ్జిట్ పోల్స్లో. ఎగ్జిట్ పోల్స్ అయిన రోజు అప్పుడు గెలవడు, నేనేమి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం లేదు. కానీ నేను చాలా జాగ్రత్తగా క్లోజ్గా జూబ్లీ బైపోల్ను ఫాలో అవుతూ అనేక మందితో మాట్లాడుతూ తెలుసుకుంటాను. నేను అక్కడ ఓటర్ను కూడా, పర్సనల్లీ ఐఎమ్ ఓటర్ ఇన్ జూబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్. సో అందువల్ల నాకున్న అంచనా ప్రకారం ఖచ్చితంగా ఈవెన్ రిజల్ట్ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు, స్పెక్యులేట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బీజేపీ ప్రచారంలో వెనుకబడింది. క్యాండిడేట్ దీపక్ రెడ్డి పట్ల పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ భయం ఏంటంటే బీజేపీకి పడే ఓటు కూడా పడదు. ఇప్పుడు మీకు అదే జరుగుతుంది ప్రతి చోట కూడా. ఎందుకంటే రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయితే మూడో పార్టీ స్క్వీజ్ అవుట్ అవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనిస్తే బీఆర్ఎస్ ముందుకొచ్చింది, లోక్సభ ఎన్నికలకు వచ్చే బీజేపీ ముందుకొచ్చింది. అందువల్ల బీజేపీ భయము ఆందోళన ఏంటంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ గానే ఉంటే బీజేపీ స్క్వీజ్ అవుట్ అవుతుంది, బీజేపీ బలం భారీగా పడిపోతుంది, చూస్తూ ఉండండి. అందువల్ల బీజేపీ ఏంటంటే తన బలాన్ని పుంజుకోవాలి అని. మరి పుంజుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అటాక్ మొదలుపెట్టింది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా ఇద్దరు పోటీదారులు ఎప్పుడు కలవరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరే పోటీ పడుతుంటే ఎట్లా కలుస్తారు? ప్రాక్టికల్ గా సాధ్యం కాదు కదా. సో మీకు రెండు ప్రధానమైన శక్తులు ఎప్పుడు కలవాయి. దుర్యోధనుడు భీముడు కలుస్తారు, అప్పుడు బ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందా? ఉండడం సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు. సో అందువల్ల ప్రత్యక్ష యుద్ధం ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య జరిగితే ఆ రెండు పార్టీలు ఎట్లా కలుస్తాయి? నాకు అర్థం కాని అంశం. అయినా నేను బీజేపీ బీఆర్ఎస్ కలిసింది రహస్య ఒప్పందము అని రేవంత్ రెడ్డి ఆరోపించినప్పుడు కూడా నేను చెప్పాను, అలాంటి ఒప్పందం ఏమి ఉండే అవకాశమే రాజకీయాల్లో ఉండదు అని. ఎందుకంటే బీజేపీ తన ఉనికిని కోల్పోయి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా? ఇప్పుడు బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయి కాంగ్రెస్కు సరెండర్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ సీటులో తాను ఓడిపోయి బీఆర్ఎస్ లాభం చేసి తన ప్రత్యర్థి లాభం చేస్తుందా? కమన్ చెప్తుంది కదా. ఇంకా నీకు బీజేపీ ఓటర్ అయినా బీజేపీ క్యాడర్ అయినా మనం ఎలాగూ గెలవం కదా, మీరు కాంగ్రెస్ గెలిపిస్తే నయం అనే ఆలోచన రావచ్చు. ఒకవేళ వాళ్ళు వెనకబడుతున్నా నేను అనడం లేదు, నేను ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నాను. సో స్టిల్ ఎందుకంటే వాళ్ళు నామినేషన్ వేసి ఇప్పుడే రంగంలో దిగుతున్నారు కనుక రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవందరూ ఆల్రెడీ మొదలైంది కదా మజ్లిస్ అని. ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇదే మాట విన్నాం. ఇక రోహింగ్యాలు కూడా వస్తారు, టైం ఉన్నది. ఇంకా బహుశా ఈ నవంబర్ 11 లోపల రోహింగ్యాలు వచ్చేస్తారు. సో ఇప్పటికి ఇంకా రోహింగ్యాలు రాలేదు, రోహింగ్యాలు వస్తారు. హైదరాబాద్ పేరు మార్చడం భాగ్యనగర్ వస్తుంది. అందుకే మీరు చూడండి, మీకు బీజేపీ నాయకులు ఆల్రెడీ భాగ్యనగరం అని మాట్లాడుతున్నారు. మీరు చూడండి, హైదరాబాద్ అని మాట్లాడతలేదు. రఘునందన్ రావు ఉపన్యాసం చూశాను జూబ్లీహిల్స్లో, పూర్తిగా ఆయన భాగ్యనగర్ అనే మాట్లాడాడు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడాడు, ఇప్పుడు హైదరాబాద్ అనే అన్నాడు కదా. సో అందువల్ల ఎందుకు సహజం రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళ పార్టీలకు ఉండే ఎజెండా ఉంటుంది. గతంలో ఏమన్నారు? కారు స్టీరింగ్ ఓవైసీల దగ్గర అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్ మజ్లిస్ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఉండి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి బై ఎలక్షన్లో ఒక సీటు గెలుచుకున్న తర్వాత వాళ్ళ క్యాండిడేట్ ఎంఐఎం ఎందుకు డిసైడ్ చేస్తుంది? ప్రాక్టికల్గా సాధ్యమా? సో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది. అఫ్ కోర్స్ ఎంఐఎం అభ్యర్థులని చెబితే కాంగ్రెస్ తన అభ్యర్థిని పెట్టడంలో ఆలోచించవచ్చు, పాసిబిలిటీ ఉంది. లేదా అక్కడ ఎంఐఎం మద్దతు అవసరం గనక ఎంఐఎం వ్యతిరేకించే అభ్యర్థులు కాంగ్రెస్ పెట్టకపోవచ్చు, అది అర్థం చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంఐఎం పెట్టడం నిర్ణయిస్తుంది. సో అయినా ఎంఐఎం కొత్త ఏముంది? ఇది 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. రాహుల్ గాంధీ పైన బీజేపీ కన్నా ఓవైసీ ఎక్కువ విమర్శలు చేశారు కదా. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఓవైసీ విమర్శలు చేసినంత ఎవరు చేయరు కదా. సో అందువల్ల ఎంఐఎం పని ఏంటి? ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో ఉంటారు. అధికారం ఉన్న వారి పని ఏంటి? పాత బస్తీని, హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఎంఐఎంకు ఇచ్చేసి తెలంగాణ అంతటా వాళ్ళు లాభం పొందుతుంటారు. అందుకే కదా రాజకీయం నడిచేది. ఇది అందరికీ తెలుసు. అందుకే స్టీరింగ్ కార్ స్టీరింగ్ ఓవైసీ దగ్గర ఉంది, కాంగ్రెస్ చెయ్యి ఓవైసీ పట్టుకున్నాడు. సో ఇవన్నీ విమర్శలు వస్తూ ఉంటాయి. ఐ డోంట్ థింక్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో హిందూ ముస్లిం ఈ రోహింగ్యా ఇవన్నీ పనిచేస్తాయి అనుకోడు. బట్ బీజేపీ ప్లేస్ ద సేమ్. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వస్తాడు, ఆయన ఏం మాట్లాడుతాడు? ఇంకోటి ఆయన మీకు ఫ్లైఓవర్లు, మెట్రోలు, రీజనల్ డిగ్రీలు మాట్లాడతాడా? యోగి ఆదిత్యనాథ్ రోహింగ్యాల గురించి మాట్లాడాలి, ఓవైసీల గురించి మాట్లాడాలి, మజ్లిస్ గురించి మాట్లాడాలి, భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి మాట్లాడాలి, ఆయన హైదరాబాద్ భాగ్యనగర్ చేస్తామని మాట్లాడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాల ప్రస్తావన తెస్తే ఇప్పటి వరకు మళ్ళీ రోహింగ్యాలు ఎప్పుడు వచ్చిందా మీరు చెప్పండి నాకు? ఇప్పుడు కూడా వస్తారు రోహింగ్యాలు. మీరు రోహింగ్యాలు ఎంతో రోజు టైం పడుతుంది కొద్దిగా ఎలక్షన్